నమస్తే అన్న. చాలా అన్న ఫైన్, వెరీ ఫైన్. మ్యాగ్నెట్ మిర్రర్ పెట్టి చెక్ చేసినా కూడా ఒక్క మిస్టేక్ కూడా దొరకదు. చాలా బాగుంది సినిమా. స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సినిమా చూస్తే సాటిస్ఫాక్షన్ కోసం వస్తారు. కొన్ని సినిమాలు చూస్తే మధ్యలో వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. ఈ సినిమా మధ్యలో కాదు, అప్పుడే సినిమా అయిపోయిందా అన్నట్టు ఉంటది అనమాట. ఇంత ఇది మైక్ అన్నమాట ఇది. అప్పుడే సినిమా అయిపోయిందని అంత ఉంటది అనమాట. సినిమా ఇంకా ఉంటే బాగుంది అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, ఎక్కడ తగ్గలేదు అనమాట. 100% అండి. వెంకీ గారి సినిమా అంటే కంపల్సరీగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటది. ఈ సినిమాలో కూడా చూపించారు. ఫ్యామిలీతో పాటు కామెడీ కూడా చూపించారు. రాజు రాణి సినిమా కూడా వెంకీ అట్లూరు అనుకుంటా, ఎవరో తెలియదు. ఆ సినిమా కూడా అప్పుడు మంచి హిట్ వచ్చింది, చాలా బాగుంది. ఇందులో ఇట్లాంటి డైరెక్టర్లే కావాలన్న. అసలు ఇట్లాంటి డైరెక్టర్లే సినిమా ఇండస్ట్రీకి కావాలి. ప్రేక్షకులు డబ్బులు 200 కాదు 500 పెట్టినా వాళ్ళు బాధపడుతూ వెళ్ళరనమాట. మంచి ఎంటర్టైనర్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఇదే. వెంకటేష్ తర్వాత ఈ సినిమా వెంకటేష్కి ఇస్తే ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయేమో. సూర్య కూడా బాగా చేశారు. మంచి రాయల్ లైఫ్ స్టైల్ చూపించారు అనమాట. మనకి ఆడ ఎంత డబ్బున్నా కూడా మనము ఆరోగ్యాన్ని చూపించకూడదని మూవీలో చెప్పారనమాట. ప్లస్ ఆమె సాయి పల్లవి లాగా సినిమా స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు యాక్టింగ్ ఉంది. ఎట్లాంటి మూడ్ సిచ్యువేషన్ అయినా ఫన్నీగా తీసుకునే క్యారెక్టర్ చాలా బాగుంది అనమాట. రాధికా గారిని ఆమె చనిపోయినప్పుడు కొంచెం ఏడుపు వచ్చేసింది. నిజంగా మదర్ సెంటిమెంట్ అయితే బాగా పండించారనమాట. ఫ్యామిలీ ఇడిపోయిన ఫ్యామిలీని ఎలా కలపాలని ఈ సినిమాలో బాగా చూపించారనమాట. ఎవరైనా ఇడిపోయి ఉంటే మళ్ళీ ఈ సినిమా చూసి కంపల్సరిగా కలుస్తారన్న. 100% వర్క్. మైనస్ అంటే ఏం లేదన్న. మీరు ఎంత మ్యాగ్నెట్ మిర్రర్ పెట్టినా కూడా మైనస్ అంటే ఏం కనిపించదు ఈ మూవీలో. చాలా బాగుంది. ఎవ్రీ సీన్ లేక అసలు లేదని. ఇంకొక 2 గంటలు ఉన్నా చూస్తారన్న. డబల్ మూవీ చేసినా కూడా చూస్తారు, అంత బాగుంది. అప్పుడే సినిమా అయిపోయింది అన్నట్టు జనాలు అనుకుంటున్నారు. చాలా బాగుంది సినిమా. ప్లస్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్న. సూర్య గారి లైఫ్ స్టైల్ అనమాట. ఆ ప్రైవేట్ జట్టు, ఆ ఆశ్రమ క్యారెక్టర్స్, ఆ కాస్టింగ్ అంతా బాగుంది అనమాట. చాలా బాగుంది. ఫైట్లు కూడా 2 ఫైట్లు పెట్టారు. ఎప్పుడు అవసరం అప్పుడే పెట్టారు. ఇట్లాంటి సినిమాకి అసలు ఫైట్లు సెట్ చేయడానికి అవ్వదు. కానీ మనం ఎంత స్మూత్ గా డ్రైవ్ చేసుకున్నా ఎవడో ఒకటి వచ్చి గుద్దుతాడు. అలాంటప్పుడు కంపల్సరీ మన కోపం వస్తుంది. సో సూర్య కూడా అట్లాంటి సిచ్యువేషన్ లోనే కోపం వచ్చింది. ఫైట్ అయితే ఉంది. ఫైట్ సీన్ ఎవరిది కూడా మైనస్ అంటే ఏం లేదండి. ఎవ్రీ వన్ తన క్యారెక్టర్ తను న్యాయం చేశారు. డైరెక్టర్ ఎంతవరకు ఇస్తే అంతవరకు. ఎక్కువ సినిమా అంటే మొత్తం రాధికా గారు, సూర్య, బైజో మీద నడిచింది మూవీ. అంతా నడిచినా కూడా మూవీ ఎక్కడ బోరింగ్ లేగ్ అంటే ఏం కనిపించలేదు అనమాట. 5కి 5 ఇస్తాను. నమస్తే అన్న, ఎట్లా అనిపించింది విశ్వనాథ్ సన్స్ సూర్య గారి సినిమా ఎలా అనిపించింది? సూర్య ఒక కింగ్, ఒక సింగం, ఆయన ఒక పులి, ఒక టైగర్. అబ్బాబా ఏం చెప్పిన ఆయన తక్కువేనా. నిజంగా చెప్పాలంటే సూర్య కోసం సూర్య గారు తెలుగు ఇండస్ట్రీలో 3 బ్లాక్ బస్టర్ కొట్టి మరొక ఇచ్చి కూడా 4 బ్లాక్ బస్టర్ మూవీలు ఆయన చరిత్రలో. ఒకటి గదిని చూసుకోండి, రెండోది సింగం చూసుకోండి, 3 జై భీమ్. ఆ 3 సినిమాలు మించిన సినిమా మరొకటి ఏదంటే మన విశ్వనాథ్ సన్స్ అన్న. నిజంగా పిచ్చెక్కించే సినిమా మాత్రం మన సూర్య గారి యాక్టింగ్ చూస్తే బుర్ర పాడైపోతుంది. నిజంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలి, ఒక బాబుని కనాలి, నా ఫ్యామిలీని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారని ఆలోచనతో పెళ్లి చేసుకుంటారన్న. కొన్ని సినిమాలు చూసి పెళ్లి చేసుకోరు. అమ్మ పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఉంటుందా, ఎందుకు మనకి పెళ్లి అంటారు. ఈ సినిమా చూసిన పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఒక బాబుని కనేసి నా ఫ్యామిలీని ఎక్కడికో తీసుకెళ్ళాలనిపిస్తుంది. నిజంగా బాబుని కనితే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఒక తండ్రి ఒక బాధ్యత కొడుకుని ఏ విధంగా తీర్చిదిద్దాలి, తనకి మదర్ లేనప్పుడు మనం ఏ విధంగా చూసుకోవాలనేది ఈ సినిమా కథన. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా వెంకీ అట్లూరే మాత్రం మామూలు తెలియదన్న. ఒక పర్ఫెక్ట్ గా స్టోరీ. కొన్ని సినిమాలు ఈ మధ్యలో సినిమాలు చాలా మంది కలిపి తీస్తున్నారు అన్న సినిమా స్టోరీలు. ఆ సినిమా ఈ సినిమా అన్ని కలిపి తీస్తున్నారు. ఈ సినిమాలో ఏ సినిమా స్టోరీ కలిపి లేదు. ఈ సినిమా చూస్తే నిజంగా త్రివిక్రమ్ గారు గుర్తేస్తారు. మనకి త్రివిక్రమ్ గారి సినిమా అత్తరేని దారి సినిమా గుర్తేస్తుంది. అత్తరేని దారి సినిమా ఎంత క్లాస్ గా పోతుందో అదే క్లాస్ కి సినిమా పోతుందన్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీతో వచ్చే చూడవలసిన సినిమా ఏదైనా మనం విశ్వనాథ్ సన్స్ అన్న. నిజంగా చెప్పాలంటే ఒక వెంకీ అట్లూరే సినిమాలు చూడండి ఏ విధంగా ఉంటాయో మనకి. అన్న పంచు డైలాగ్స్ నువ్వు నాకు నచ్చే సినిమా, నువ్వే కావాలి, అత్తరెంటికి దారి డైలాగ్ అలాగుంటే సినిమా ఏ విధంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక వెంకీ మన లక్కీ భాస్కర్ ఒక సారు ఏ విధంగా ఉంటుంది అన్న సినిమా, ఏ విధంగా బ్లాక్ బస్టర్ కూడా ఆ విధంగా సినిమా దానికి మించి ఉండదు ఈ సినిమా మాత్రం. అబ్బాబా నిజంగా చెప్పాలంటే సూర్య గారి దగ్గర మమత మాత్రం వేస్ట్ అన్న. ఏంటి మా సూర్య గారు ఎలాగుంటో తెలుసు కదన్నా. ఏ హీరోని తీసుకొచ్చినా వేస్టే సూర్య దగ్గర. గజనీ సినిమాలో తీసుకొచ్చారు నయనతార అనుకుంటున్నాను. నిజంగా ఆ రోజుల్లో గుర్తులేదు నయనతార గారే. ఆవిడే ఆయన దగ్గర ఆనలేదన్న. ఈవిడ ఏమంటున్నారు మా సూర్య దగ్గర. మా సూర్య ఒక సింగం, ఒక టైగర్ అన్న. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో మమత మాత్రం తనంతా తను న్యాయం చేసింది. ఇంకొక మాట అన్న,
పెళ్లి అయితే ఉంటది అందరికి భార్య. ఈ సినిమాని ఎరగదీసింది మన సూర్య. మామూలు అతను పిచ్చెక్కించాలన్న సినిమా మాత్రం పిచ్చెక్కించా నిజంగా. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉందన్న? అన్న ఈ సినిమా క్లాస్ మూవీ, క్లాస్ గా పోతున్నా. మా సాంగ్స్ మనకి ఏ సినిమా అల్లు అర్జున్ రామ్ చరణ్ గారిది, అల్లు అర్జున్ గారి ఎన్టీఆర్ సినిమాలో సాంగ్స్ మనం చూడవసరం లేదు. ఒక క్లాస్ మూవీ క్లాస్ గా పోవాలి అంతే. సాహస్ సినిమాలో సాంగ్స్ ఎలా ఉంటాయి, లక్కీ భాస్కర్ సాంగ్స్ ఎలా ఉంటాయి, ఆ విధంగా మ్యూజిక్ పరంగా ఈ సినిమా పోతుంది. మ్యూజిక్ పరంగా లేడీస్ కి మాత్రం పిచ్చెక్కిపోతుంది. సైలెంట్ సాంగ్స్ అండి ఈ సినిమాకి. ప్లస్ 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 అవుతుంది అన్న. ఈ సినిమాలో ఏ మైనస్ లేవు. బ్లాక్ బస్టర్ మూవీ 5 of 5 రేటింగ్ అంతే. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూస్తారు. ఈ సినిమాకు ఆల్రెడీ 130 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీశారంట. 230 కోట్లు దీనికి ఫ్రీ రిలీజ్ ఫండ్స్ బడ్జెట్ వచ్చిందంటే ఈ సినిమా దాన్ని మించి వస్తుందన్న. నిజంగా ఒక 500 కోట్లు దాటుతుంది సినిమా మాత్రం. అంతే 1000 కోట్లు 1,00,000 కోట్లు నన్ను ఎవడో అంటాడు 1000 కోట్లు 1,00,000 కోట్లు, అది మాత్రం అంత జీరో. నిజంగా ఈ సినిమాకి మాత్రం ఒక 300 కోట్లు ప్లస్ వస్తుంది, 500 కోట్లు దగ్గరలో లాగుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ. కేజీఎఫ్ లేషన్ అంటే రవీనా గారు ఈ సినిమాలో ఉన్నారు, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న? నిజంగా చెప్పాలంటే ఆయన మాత్రం ఈ సినిమాకి న్యాయం చేసిందన్న. నిజంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సీన్ దగ్గర తన భార్యకు, తన హీరోల అమ్మకు, హీరో భార్యకు, హీరో కూతురికి సాయం చేస్తాడన్న. అవి కొన్ని సీన్లు థియేటర్ పేలుతాయన్న. నిజంగా ఓకే, ఇలాంటి వ్యక్తి ఉండాలి మన సమాజంలో. ఇలాంటి వ్యక్తి ఉంటే మన ఆడవాళ్ళకి ఏమి జరగదు, మన మగవాళ్ళకి ఏమి జరగదు అన్నట్టు ఒక సినిమా స్టోరీ కథ రాసిందన్న అట్లు వెంకీ అట్లూరి గారు. చాలా బాగుందన్న. 5 of 5 రేటింగ్. చాలా బాగుంది సినిమా. ఇంకా చూడవసలేదు. మళ్ళీ అత్తరేం దారేది ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఫ్యామిలీతోనే రావాలి. సెకండ్ హాఫ్ ఆరామ్స్ కూర్చొని ఆయన పెట్టిన టికెట్ లో మొత్తం హ్యాపీగా ఇచ్చేళ్ళొచ్చు. గ్యాప్ అనేది మ్యాటర్ కాదు, మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది మ్యాటర్. మనం వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంతకు ముందు మొన్న రీసెంట్ టైమ్స్ లో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే బస్ కండక్టర్తో వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది బ్రో? మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బేస్ చేసుకునే ఉంటుంది. గొడవైన తర్వాత సూర్య అన్న డైలాగ్ చెప్తాడు, గొడవైన తర్వాత మళ్ళీ మనం ఎలా కన్విన్స్ చేయాలో తెలియక రిలేషన్స్ విడిపోతున్నాం చాలా వరకు. ఒక రిలేషన్, బ్రదర్ రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, పేరెంట్స్ అయినా, లవ్ అయినా సరే, గొడవైన తర్వాత ఒక స్టెప్ మనం తగ్గి సారీ చెప్పేలా ఉంటే ఆ రిలేషన్ ముందే ఎట్లా ఉందో దానికన్నా డబల్ ఉంటుంది. అది క్లియర్గా చూపిస్తారు సినిమాలో. ఇంకా సినిమా వచ్చేసి సూర్య అన్న ముందు సినిమాలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక డ్యూడ్, ఒక ప్రేమలు, ఒక విశ్వనాథ్ అండ్ సన్స్, ఆమె క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్ అలా గుర్తుండిపోతుంది తెలుగు ప్రేక్షకులు మాత్రం. సినిమా మ్యూజిక్ 2 సాంగ్స్ బాగున్నాయి బ్రో, మిగతా అంతా నార్మల్ అనిపించింది. అంత మ్యూజిక్ ఏం లేదు. బట్ తీసిన కాన్సెప్ట్ ఏంటంటే లవ్ గ్యాప్, ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీని ఇంపార్టెన్స్ ఇద్దాం, ఫ్యామిలీని కాపాడుదాం అని చెప్పేసి తీశారు సినిమాని. ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం చూడండి బ్రో, సినిమా చాలా బాగుంది. సినిమా కాంబినేషన్ యాక్చువల్లీ నార్మల్ కెమిస్ట్రీ అయితే బాగుంటుంది. అన్న 20 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. బట్ సినిమాలో చూపించాల్సిన ఆయన అనుకున్నది కాన్సెప్ట్ ఏంటి, ఏజ్ గ్యాప్ చూపించాలి. సో అందుకని చూపించే విధానం వేరు. బట్ కెమిస్ట్రీ బాగుంటుంది వాళ్ళిద్దరు చేస్తే. బట్ చూపించే విధానమే 20 years గ్యాప్ అంటే ఎట్లా, ఒక ఫాదర్ సన్ ఉన్న ఒక కూతురికి ఒక ఫాదర్కి ఉంటే ఎంత గ్యాప్ ఉంటుందో అని చూపించాడు. నేను అలానే వాళ్ళిద్దరిని అలాగ ఉన్నారని చెప్పట్లేదు, నేను చూపించాలి కాబట్టి అలా చూపించాడు. ఆయన ఎవరికి ఎప్పుడు అలానే ఉన్నాడు ఆయన వరకు. హీరోయిన్ మాత్రం ఆమె న్యాయం చేసింది బ్రో. ఆమె సెకండ్ హీరోయిన్ అని చెప్పలేను, బట్ ఆమెకి మంచి రోల్ ఇచ్చారు బ్రో సినిమాలో. వాళ్ళ మదర్కి అయితే ఇంకో మదర్ క్యారెక్టర్ చేసిన ఇంకో ఆవిడ ఉంటుంది, ఆవిడకి మంచి రోల్ ఇచ్చారు. ఈమెది నార్మల్ రోలే, బట్ సెకండ్ వైఫ్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో అట్లానే ఇచ్చారు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ బ్రో, ఎబో యావరేజ్. ఇంకో హిట్ పడింది అన్న ఆమెకి. ఒక లక్కీ భాస్కర్ సపరేట్ జోన్, దానికి ముందు వచ్చిన మూవీస్ సపరేట్ జోన్, ఈ సినిమా మా సపరేట్ జోన్. యావరేజ్ ఎబో యావరేజ్ అన్న. హిట్ పడిందంటే యావరేజ్ బ్రో. కలెక్షన్స్ వస్తే ఆటోమేటిక్ 100 కోట్లు వస్తే హిట్టే కదా, అది యావరేజ్. నాకు యావరేజ్ అనిపించింది చెప్తున్నా, కలెక్షన్ వస్తే హిట్టే కదా బ్రో. 3 ఇస్తా బ్రో 5. బాలేదు అన్నారు ఈ సినిమా. సినిమా బాలేదా బ్రో? ఏముంది బాయ్ సినిమా, ఏం బాగుంది చెప్పు. చూసా ఎక్కడ చూపించేది, ఎప్పుడు పోయింది అక్కడే, ఇంకేముంది చింపేశారు. అరే అవులే, బాగుంటే బాగాలేదు చెప్తాం, బాగాలేదు బాగాలేదని చెప్తాం. ఎవరు చెప్తారండి బాగాలేదని? నేను పుట్టిందే సూర్య గారి సినిమా థియేటర్లో, గజనీ సినిమా థియేటర్లో పుట్టా. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో. నేను పుట్టుకతోనే సూర్య గారి ఫ్యాన్ని. అలాంటిది నేను దేవుడే నాకు సూర్య గారు, నాకు దేవుడు. నాలాంటి పేద పిల్లల్ని చదివించి డాక్టర్లని, ఇంజనీర్లని, కలెక్టర్లు చేసినోడు దేవుడైనా. ఇంతవరకు ఏ సినిమా చేయలేట, ఖర్చు ఎక్కువ, డబ్బులు ఎక్కువనే. అలాంటిది మా సూర్య గారు, హీరో గారు దేవుడైనా మాలాంటి పేద పిల్లలకి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, కలెక్టర్లుగా, లాయర్లుగా తయారు చేసినోడైనా. అలాంటిది నువ్వు ఒక్కడే అంటున్నావు ఈ మాట, అది కదా. నేను మా సూర్య గారిని ఏమన్నా, మా దేవుడైనా సూర్య గారు డైరెక్టర్ గారిని అంటున్నా. డైరెక్టర్ గారు గజని 2 సినిమా తీయండి, జైభీం 2 సినిమా తీయండి, ఆకాశం ఎదురు 2 తీయండి. ఇదేంతండి ఈ సినిమా? ఏందండి ఇది? 50 ఏళ్ళోడికి అంది 20 ఏళ్ళ అమ్మాయిని
ప్రేమించడం స్టోరీ ఏంది ట్రాక్ ఏందండి. సినిమా బాగుందా లేదు ఈయన బాగాలేదు అంటున్నాడు. కానీ మనకి గజనీ సినిమాలోన దాంట్లో ఎలాగా డ్రెస్ వేసుకుని ఆ సూట్ బూట్ వేసుకుని బిజినెస్ చేస్తారు, దీంట్లో కూడా బిజినెస్ చేస్తా ఉన్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. కానీ ఒకరు నచ్చుతుంది ఒకరు నచ్చదు. కానీ ఏంటంటే సినిమా మాత్రం కొంచెం మామూలుగా ఉంది. తర్వాత ఏంటంటే ఒక బిజినెస్ గురించి తర్వాత ఏంటంటే కానీ ఆ లవ్ అనేది కానీ మన సూర్య ఆయనకి పెళ్లి అవ్వలేదు, ఆ తల్లి చనిపోద్ది, ఇది కూడా డిస్టర్బెన్స్ అయిపోయాను నేను సినిమా. అయితే చనిపో అయితే కానీ సూర్య లుక్ మాత్రం బాగుంది. అయితే కానీ సినిమా మాత్రం గజని ఇవన్నీ అవన్నీ చూసినట్టు బిజినెస్ చూసినట్టుగా అనిపిస్తుంది సినిమా. ఆ లవ్ ఉంది. ఏంటండి లవ్ అంటే ఆమెకి 40 ఆయనకి 50 సంవత్సరాలు ఇంక 20 సంవత్సరాలు ఆ పెళ్లి చేసుకుంటా వెనకబడుతుంటది. కానీ అది కూడా ఒక ఇదిలాగా ఉందనమాట. అమ్మ ఆ తల్లి మన బిడ్డ సెంటిమెంట్ మాత్రం బాగుంది. అది కొంచెం పర్వాలేదు. అది తల్లి సెంటిమెంట్ కాబట్టి మనం ఎడదీయకూడదు. అమ్మ ప్రేమ, కొడుకు ప్రేమ, కూతురు ప్రేమ అయినా అది గొప్పదే, అది ప్రేమ మాత్రం గొప్పదే. కానీ బిజినెస్ గౌరవం అనేది అంటే ఆ సినిమా ఈ సినిమా బిజినెస్ లాగా ఒకలా చేశాడు. కానీ సూపర్ గా ఉంది. ఆమెకి చాలా బాగుంది సినిమా, చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ కు మొత్తం అతను పెట్టిన ప్రతి షార్ట్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా ప్లస్ పాయింట్ అయితే మ్యూజిక్ అనమాట. ఏది హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా, కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది, ఏ ప్రాబ్లం లేదు. 5 అయితే 4.5 వచ్చు, నో ప్రాబ్లం.